అభిమానులందరూ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా రిలీజ్ అయింది. ఈ రోజు అభిమానులందరూ థియేటర్ల ముందు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈ సినిమా కంపల్సరీగా హిట్ అవుతుందని చెప్పి ఒక సరికొత్త ట్రెండ్ ని సృష్టిస్తుందని చెప్పి వీళ్ళందరూ అభిమానులందరూ అంటున్నారు. ఈ అభిమానులు మనతో ఉన్నారు, వారిని అడిగి మనుషులు చేస్తుంది. మీరు చెప్పండి, ఈ రోజు మీరు ఒక మంచి పవన్ కళ్యాణ్ గెటప్ లో వచ్చారు కదా, ఈ రోజు ఎలాంటి సినిమా ఎలాంటి ట్రెండ్ సృష్టిస్తుందని మీరు అంటున్నారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి చాలా చాలా పండుగ అండి. అంతా ఇంత కాదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది మర్చిపోలేని రోజు అండి. ఉగాది కాదు, అన్ని పండుగలు కలిపి ఈ రోజు వచ్చింది మాకు. మా దేవుడు అసలు మాకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇంత కాదు, చెప్పలేనంత అభిమానం, పిచ్చి కూడా. ఈ రోజు ఏంటో పవన్ కళ్యాణ్ అంటే ఏంటో, ఆయన పవర్ అంటే ఏంటో ఈ రోజు అందరికి తెలుస్తుంది. జై పవనిజం. అది తెలుగు సంస్కృతికి చిహ్నంగా వాడతాం కదా, ఇలా ఎలా అనిపిస్తుంది మీకు ఇలా వేయడం వల్ల? ఈ రోజు పంచకట్ట అనేది చాలా మందికి తెలియదు. ఎలా వేయాలి కూడా, నేను కూడా నిన్న నైట్ నుంచి కూడా ఇబ్బంది పడ్డా. కానీ పంచ్ అనేది ఇప్పుడు వరకు నేను తర్వాత వేస్తానే అయినా కూడా అనుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ వేసిన తర్వాత అదొక ట్రెండ్ సెట్ చేయడం, మనం నిజంగా నిరూపించింది ఏంటంటే ట్రెండ్ ఫాలో అవడం కాదు, ట్రెండ్ సెట్ చేయడం. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? సినిమా గురించి అయితే ఇంకా ఆల్రెడీ వచ్చింది సార్ టాక్, సూపర్ డూపర్ సార్. సినిమా అయితే నాకు ఈ రోజు అయితే మాత్రం చాలా ఆనందంగా కనబడుతుంది. అన్నయ్య నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు అన్నారు కానీ ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారనేసి ఇదే చోట మేము ఎంతమంది తమ్ముళ్ళు ఫంక్షన్ లేట్ అన్నాడంటే అన్నయ్య నాకు వీళ్ళు తమ్ముళ్ళు మాత్రం మీరు మాత్రం ప్రాణం, మీరు ఒక్కరికే ప్రాణం అన్నది అన్నాడు అన్నయ్య. తమ్ముళ్ళు మాత్రం ఉన్నారు, నాకు నలుగురు తమ్ముళ్ళే, కానీ నా ప్రాణం అంటే మీరే నా ప్రాణం, నిజమైన తమ్ముళ్ళు మీరు. ఇక్కడ అమ్మాయిలందరూ చెప్తున్నారు, ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ ఈ రోజు రిలీజ్ అవుతున్న సినిమాలో ఒక ట్రెండ్ సృష్టించబోతున్నారని చెప్తున్నారు. ఇదంతా తెలుగు వారి సంస్కృతిని ఉట్టుపడేలా, తెలుగు వారి పౌరుషాన్ని తెలిపే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి అభిమానులందరూ అంటున్నారు. అవుట్ స్టూడియో.